హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? శుభోదయం మీ అందరికీ. ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ లైఫ్లో ఏం జరగబోతుంది చెక్ చేద్దాం. సెకండ్ వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయానండి, సారీ అండి. ఫ్రెష్గా ఉండండి, మంచి ఎనర్జీతో ఉండండి. మీ లైఫ్లో ప్రతిదీ సక్సెస్ఫుల్గా అవ్వాలని, మీరు కోరుకున్న అబండెన్స్ అన్ని మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న ఒకరు పెట్టారండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు. నేను చూస్తాను, నేను మీ చాలా వీడియోస్ చూశాను, నేను అంత నమ్మలేదు. మీ వీడియో చూశాను, నాకు నమ్మకం అనిపించింది, చూస్తాను జరుగుతుందా జరగదా అని అంటే అక్కడే మనకు అర్థమైపోయింది కదండి. నమ్మాను అనుకున్నప్పుడు నమ్మకంతోనే ఉండాలి. అర్థమవుతుందా? నేను చెప్తున్న రీడింగ్ని నమ్మటం నమ్మకపోవటం అది మీ ఇష్టం, కానీ దైవాన్ని మాత్రం నమ్మటం మట్టుకు అక్కడ అనుమానం ఉండకూడదు. దైవం ఉన్నది ఎంత నిజమో టారో కూడా అంతే నిజం. ఓకేనా? నమ్ముతాను చూస్తాను అనే కాడనే మనకు అక్కడ రిజల్ట్ అనేది రాదండి. ఓకేనా? సరే, ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో ఒకసారి చెక్ చేద్దాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చూడండి, పాజిటివ్గా వచ్చిన వీడియోని ఖచ్చితంగా అది క్లైమ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్లో మనకు జరగాలి, మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. దైవం అనేది నిజం, యూనివర్స్ అనేది నిజం. ఓకేనా? మన పాజిటివ్ వచ్చిందని దాన్ని మన లైఫ్లోకి రానివ్వాలి, రావాలని కోరుకోవాలి. శ్రీమాత్రే నమః. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలి, బట్ ఏం చేయాలి? ఎలా? మనకు మంచి జరగాలి, ఖచ్చితంగా దాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రతిదీ మన లైఫ్లోనే జరుగుతుందని ఎందుకు అనుకోవాలండి? శ్రీమాత్రే నమః. వామ్మో, అమ్మ వారాహి తల్లి, ఏంటమ్మా ఈ కార్డ్స్? ఓకే ఓకే, తప్పుగా అనుకోకండి, అందరి గురించి కాదండి చెప్తున్నాను. ఆ పర్సన్ కూడా ఎలా పెట్టాడు అని అంటే, అమ్మ నేను ప్రతి వీడియో చూస్తాను వేరే వాళ్ళది, నాకు అంత కనెక్ట్ అవ్వలేదు, మీ వీడియో నాకు చాలా కనెక్ట్ అయింది, బట్ అది చూస్తాను, నాకు జరుగుద్దో జరగదో అని అనేసానండి. అలా అనొద్దు, ఇది ఖచ్చితంగా నా లైఫ్లో కొద్దో గొప్ప జరగాలి అని అనుకోండి. ఓకే? శ్రీమాత్రే నమః. ఒక్క నిమిషం అండి, మైక్ సెట్ చేస్తాను. వాయిస్ అనేది స్లో వస్తుంది. ఒక్క నిమిషం అండి, నేను ఒక ఆడియో వినిపిస్తాను మీకు. ఒక్క నిమిషం. ఒకరు పెట్టారండి, వాళ్ళకు అమ్మకి ఇలా చెయ్యి అనగానే వాళ్ళు చేసేసారు, వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వచ్చేసింది. ఎక్కడో
ఉంది. సరే, నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఓకేనా, ఇంకో వీడియోలో చూపిస్తాను. 1 సెకండ్. బాటమ్ ఆఫ్ ది డెక్ టవర్ 8 ఆఫ్ వాండ్స్. ఓకే, 8 ఆఫ్ వాండ్స్. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు బాటమ్ ఆఫ్ ది డెక్ అన్ఎక్స్పెక్టెడ్గా మీలో చాలా చేంజెస్ వచ్చేసేసింది. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే ఈరోజు మీకు మొత్తం చెప్తాను, స్టోరీ చెప్తాను. ఎదురు చూస్తున్న వాళ్ళకు రీయూనియన్ జరగబోతుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అవ్వదు, ఇంకా మేము కలవము, అయిపోయింది అనుకున్న వాళ్ళకైతే రీయూనియన్ అయితే జరగబోతుందండి. త్రీ ఆఫ్ పెంటికల్స్. ఈరోజు మీరు టెంపుల్స్కి వెళ్తుంటారు, మీరు మీ ఫ్రెండ్స్ను సంప్రదిస్తుంటారు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు, మీ కొలీగ్తో, మీ ఆఫీస్లో కానీ ఏది ఏమైనా సరే. మీ పర్సన్కి మీకు మధ్యలో ఎవరైనా ఉంటే, థర్డ్ పర్సన్ ఉంటే ఆ పర్సన్తో మీరు మాట్లాడటం కానీ, మీ పర్సన్ గురించి తెలుసుకోవటం కానీ ఇలా జరుగుతుంది. లేదనుకుంటే మీ పర్సన్, కొంతమంది సినారియో, మీ పర్సన్ మీకు ఇద్దరి మధ్య ఎవరైనా మూడో వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో సంప్రదిస్తారు. మీరు ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడి తెలుసుకుంటారు. బట్ ఎనీవే, ఈరోజు చూస్తున్న మీకు చాలా 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 బాధపడుతుంటారు, చీకట్లో ఉన్నారు, ఏడుస్తున్నారు, కొంతమంది విపరీతంగా బాధపడుతున్నారు. ఎందుకో ఏంటో అని చెప్పేసానని, ఇలా ఎందుకు జరిగిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది, నన్ను నా ఫ్రెండ్స్, నేను నమ్ముకున్న పర్సన్ అందరూ నన్ను మోసం చేశారు, నాకు ఇంకా దారి ఏంటి అని చెప్పేసి అని ఇలా మీరు ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు. మీరు చూస్తున్న మా వ్యూవర్స్, వాళ్ళకు జరిగిన దానికన్నా ఎక్కువ అనుమానము, జగలవ్వటము, సాడ్గా ఉండటము, ఎవరితో కలవకపోవటము, ఇలా కొంతమంది ఉన్నారు. అలా ఉండకూడదు. ఓకేనా, అలా ఉండకూడదు. అదే గతం గురించే ఆలోచిస్తుంటారు, జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తుంటారు. ఈరోజు కొంతమంది విపరీతంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, నన్ను ఇంత బాధ పెడతారా, ఆమె కానీ ఆయన కానీ ఇంత బాధ పెడతారా అని చెప్పేసానని ఆ గతం తాలూకులో నుంచే బాధపడుతూ ఉంటారు. ఆ టాపికే మాట్లాడుకుంటుంటారు. మీ ఫ్రెండ్స్తో అదే మాట్లాడుతుంటారు, మీకు తెలిసిన వాళ్ళతో అదే మాట్లాడుతుంటారు. ఎప్పుడు ఇంకా రారు, అంతా అయిపోయింది, ఇంకా నాతో రీయూనియన్ ఉండదు, ఆయన మళ్ళీ ఆమె కానీ ఆయన కానీ నన్ను కలవరు, చెయ్యరు అని చెప్పేస్తారని పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఏడుస్తూ బాధపడుతూ, మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, లేదనుకుంటే మాట్లాడకపోవటము, దూరంగా ఉండటము, మీరు ఒకే ప్లేస్లో ఉన్నారు, ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ నంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదనుకుంటే మీరు మీ పర్సన్ నంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదనుకుంటే ఆ పర్సన్తో పూర్తిగా మాట్లాడకుండా ఉండొచ్చు. అవన్నీ జ్ఞాపకాలు చేసుకుంటూ అప్పుడే అన్బ్లాక్ చేస్తారు, అప్పుడే బ్లాక్ చేస్తారు, అప్పుడే చూస్తారు, మెసేజ్ చేస్తారా, కాల్ చేస్తారా అని ఇలానే గడిపిస్తుంటారు. కొంతమంది సినారియో మట్టుకు ఇందులో నుంచి, ఈ బాధలో నుంచి ఎగ్దం పూర్తిగా హీల్ అయిపోయి ధైర్యం, మొండితనం, తెగింపు, క్లారిటీ రాకపోని, వస్తే ఏంటి రాకపోతే ఏంటి, నన్ను ఇంత బాధకు గురి చేశాడు, నన్ను స్టక్ ఎనర్జీలో ఉంచేశాడు, నా నెంబర్ బ్లాక్ చేశాడు, అవసరమా, నాకు రెస్పెక్ట్ లేని చోట నేనెందుకు, వచ్చినట్టుకి చూస్తా, ఖచ్చితంగా వస్తాడు, వస్తే మటుకు చూస్తా అని ఎవ్వరు యూనివర్స్కి వదిలేసేసి మీ పనిలో మీరు క్లారిటీగా, మొండిగా, ధైర్యంగా ఎదురు చూడకుండా ఉన్నారు, వాళ్ళకి రీయూనియన్ అయితే జరుగుతుందండి. చూస్తున్న మా వ్యూవర్స్ కూడా సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు, బాధ్యతలన్నీ మీ పైన ఉండొచ్చు, రాటు తేలిపోయి ఉండాలండి. మీరు ఈ బాధలో నుంచి, ఈ సాడ్ ఎనర్జీలో నుంచి మీరు ఒక ధైర్యాన్ని కూడా తీసుకొచ్చుకొని, మీరు ఒక అది ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ తీసుకొచ్చుకొని మీకు ధైర్యాన్ని తీసుకొచ్చుకున్నారు. వెరీ గుడ్, ఇలానే ఉండాలి. ఆ పర్సన్ వస్తే మట్టుకు మామూలుగా చింతకాయ పచ్చడి చేసి వదిలిపెట్టారు. బట్ ఏదేమైనా సరే, ఈరోజైతే కొంతమంది సినారియోస్ అయితే విపరీతంగా బాధపడుతుంటారు, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు, ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటుంటారు,
ఏది ఏమైనా సరే, కొంతమంది కార్మిక్ బాండ్, కొంతమంది కోడ్ పెంటెన్సీ, జరిగిందే ఆలోచించటం, జరిగిపోయిందే ఆలోచించటం, ఎనివే ఏదైనా సరే కొంతమందికి చూస్తున్న మా వ్యూవర్స్కి ఎట్టి పరిస్థితులలో ఈరోజు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది పక్క. కొంతమందికి అయితే రీయూనియన్ అవుతుంది, అది కూడా ఏడుస్తూ ఎదురు చూస్తుండే వాళ్ళకి కాదండి. లీవ్ ఇట్, వదిలేసేసి ప్రశాంతంగా మీకు మీరు మీ పని మీరు చేసుకునే వాళ్ళకి మాత్రం రీయూనియన్ అయితే జరుగుతుంది. ఓకేనా? నేను క్లారిఫికేషన్ తీస్తాను. 1 సెకండ్. ద అమౌంట్ క్లారిఫికేషన్ రిజెక్ట్ చేశారు, జస్టిస్ వచ్చేసింది. 3 ఆఫ్ స్వర్డ్స్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్. వావ్. 3 ఆఫ్ పెంటికల్స్, స్పై. ఏం చెప్పానండి నేను? మీ పర్సన్ గురించి తెలుసుకుంటుంటారు, మాట్లాడుతుంటారు అని చెప్పాను కదా. అవి స్పై చేస్తున్నారు మీరు. ఓకేనా? స్పై చేస్తారు. ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారో, ఏం చేస్తున్నారో అని తెలుసుకునటము, మీ గురించి, తన గురించి, తను మీ గురించి తెలుసుకునటము, మీరు తన గురించి తెలుసుకునటం. ఇలా మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా ఒకప్పుడు, మీరు బాధపడుతున్నారు కదా ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదని చెప్పేసాను. కొంతమందికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది, మీకు జస్టిస్, న్యాయం జరగబోతుంది. ఓకే? హార్ట్ బ్రేక్, బాధపడి మీరు చాలా 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 బాధపడ్డారు. రిజెక్ట్ క్లారిఫికేషన్కి, 8 ఆఫ్ స్వర్డ్స్కి న్యూ బిగినింగ్ అని చెప్పాను కదా. నైట్ ఆఫ్ స్వర్డ్స్ 100% న్యూ బిగినింగ్ అవుతుందండి. పక్క న్యూ బిగినింగ్ అవుతుంది. ఎవరికి న్యూ బిగినింగ్ కాల్ కానీ, మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే మటుకు ఖచ్చితంగా ఇది క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని నేను మళ్ళీ చెప్తున్నాను. వెయిటింగ్ ఎనర్జీలో లేకుండా మీ పని మీరు చేసుకుంటూ ధైర్యంగా క్లారిటీగా ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవుతుంది. ఓకేనా? ఏడుస్తూ తుడుస్తూ ఉన్న వాళ్ళకి కాదు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళకు అనుకున్నట్టుగా జరగాల. ప్లీజ్ ఏంజల్స్ వాళ్ళ గైడెన్స్ ఇవ్వండి. ఆస్క్ ఫ్రమ్ హెల్ప్. ఎవరికైనా మీరు హెల్ప్ చేయండి, నీడీ పీపుల్స్కి. ఇఫ్ యూ బిలీవ్ మీ, నమ్మండి, నేను చెప్తుందంతా ట్రూ, నిజం. ఎస్ చూడండి, ఎస్. వీడియో చూసేసి నెగిటివ్గా మాట్లాడటం మానేయండి. ఓకే? రిమైన్ పాజిటివ్. ఇదండి మీ లైఫ్లో ఈరోజు అయితే జరగబోతుంది. చూస్తున్న మా వ్యూవర్స్కి ఖచ్చితంగా ఎవరికో రీయూనియన్ అయితే జరగబోతుందండి. మీరైతే కింద నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దయచేసి మాత్రం నెగిటివ్గా పోస్ట్ చేయకండి. చూస్తాను, జరుగుద్దా జరగదా ఇలాంటివి వద్దండి ప్లీజ్, అలా పెట్టకండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. చూస్తున్నారండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, పాజిటివ్గా ఆలోచించండి. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి, పరమాత్మని నమ్మాలి, యూనివర్స్ని నమ్మాలి. మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. మన ప్రేయర్ యూనివర్స్ వింటారు. ఓకేనా? వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్లవేళలా మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.